జనసేన కూటమి చూస్తోంది. ఇక ఈ కూటమిలో పెద్దన్నగా బీజేపీ ఉంటుంది. ఆ పార్టీకి ఏపీలో సీన్ ఏది లేకపోయినా కూడా కేంద్రంలో అధికారంలో ఉండటం మోదీ ఇమేజ్ని అడ్డుపెట్టుకొని నాదే పైచేయి అనేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటు మిత్ర పార్టీ బీజేపీకి ఇటు బద్ధశత్రువు జగన్కి ఒకేసారి జలకివ్వడం కోసం ఏకంగా జనంలోకి రాబోతున్నాడట. ఇప్పటిదాకా సభలు సమావేశాలు నిర్వహించే జనసేనాని ఇక మీదట జనంతో కలిసి అడుగులో అడుగు వేస్తారట. అలా వారితో మమేకం కావడం ద్వారా తాను రాష్ట్రాధినేతకు అని చెప్పుకునేందుకు జనమంతా ఒప్పుకునేందుకు వీలు ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. రాజకీయంగా యాక్టివ్గా ఉంటూనే వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవాలనే విషయాన్ని కనిపెట్టారు. ఒంటరిగా జనసేన ఎన్నికల్లో బరిలోకి వెళ్తే అది అసాధ్యమని బీజేపీతో కలిసి అడుగులు వేస్తూనే రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటన తనకు అనుకూలంగా మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. అందుకే అన్ని మొహమాటాలు పక్కన పెట్టి పూర్తిగా హిందూ స్టాండ్ తీసుకొని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఎవరు రారనుకుంటున్నారా, నేను బయటకు వచ్చానంటూ గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నారు. హిందూ ఎజెండాపై బయటకు వచ్చి మాట్లాడితే మతవాది అనే ముద్ర తనపై వేస్తారని తెలిసినా తాను మాట్లాడుతున్నానని, గతంలో జరిగిన వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న వివాద ప్రమాదాలను ప్రస్తావిస్తూ అన్నిటిపైన విచారణ చేయాలని కోరారు. అలాగే ఇటీవల దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై ఏ పార్టీ కూడా అంతగా స్పందించకపోయినా జనసేనాని తన వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పవన్ కళ్యాణే బీజేపీ బుల్లెట్గా మారారని అనిపిస్తోంది. క్రమంగా పవన్ కళ్యాణ్ యాక్టివ్గా అవుతున్నారు. ఏపీ రాజకీయాల్లో గుడివాడ యాత్ర తర్వాత మరింత యాక్టివ్గా కనిపిస్తున్నారు. అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన పొత్తుతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇక నుంచి పూర్తిగా ప్రజలతో మమేకం కాబోతున్నారు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన నేత సుందరపు విజయ్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుందరపు విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక పూర్తిగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేస్తున్నారా, లేకుంటే పాదయాత్ర గిట్లా చేసే ఆలోచన ఏమన్నా ఉందా? సాయి గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరూ కూడా నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అందరూ బాగుండాలి. అయితే సాయి గారు, ఏదో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఏదో జనాల్లోకి ప్రజల్లోకి వస్తున్నారు అనేది కరెక్ట్ కాదండి. 100% ప్రజల్లోనే ఉన్నారు. సమస్యల మీద మేము పోరాటం చేసి మేము స్పందించినట్టు ఎవరు స్పందించలేదు. మేము 100% సమస్యల మీద పోరాడతాం. మేము స్పందించేటప్పుడు అందరికీ కొత్తగా ఎందుకు ఉంటదంటే, మేమేమి ప్లాస్టిక్ స్మైల్ అంటారు చూసారా, అలాంటిగా మేము ప్లాస్టిక్ స్పందన లేవండి. మాకు రియల్ గా హార్ట్ఫుల్ గా స్పందిస్తాం. స్పందించిన ప్రతి విషయం కూడా ఈరోజు హైయెస్ట్ కన్వర్షన్ అంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఎవరికన్నా ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా ఉందంటే మేము స్పందించిన విషయాల్లో అది పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు రాష్ట్రం అంతా కూడా క్లియర్ గా ఏదైనా సమస్య వస్తే ఎనీ పార్టీ, మీరు ఏ పార్టీ అని అవనండి, ఎనీ పార్టీ ఏదైనా సమస్య వచ్చింది అంటే అది కేవలం జనసేన పార్టీ నాయకుల దగ్గరికి కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ వెళ్తేనే సమస్య క్లియర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటే సిన్సియర్గా
మరి దాన్ని అటెంప్ట్ చేసి సిన్సియర్గా దాన్ని మరి దాని వెనకాతలో ఫాలో అప్ చేసి కంప్లీట్ చేస్తారనేది నానుడు ఉందండి. అండ్ మోర్ ఓవర్ ఊరికే ఏదో ఫ్యాషన్ కోసం లేకపోతే ఇంకోటి కోసం మేమైతే ఇప్పుడు మేము ఏ సమస్యలు తీసుకున్నాం అంటే చిత్తశుద్ధితో అది 100% కంప్లీట్ అయినంత వరకు, అది సాల్వ్ అయినంత వరకు కూడా మేము పోరాటం చేస్తా ఉన్నామండి. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి రావడం, ఆల్రెడీ వచ్చారండి రోడ్ల మీదకి, ఎప్పటి నుంచో ఉన్నాం మేము, ఇప్పుడు కొత్తగా అయితే మేమేం రాలా. అది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోనే ఉంటాం, ప్రజల్లోనే ఇచ్చేస్తాం. మేమేమి రికార్డుల కోసం ఇన్ని వేల కిలోమీటర్లు నడిచాం, అన్ని వేల కిలోమీటర్లు నడిచాం, ఆ రికార్డులు మాకు అవసరం లేదండి. ప్రజలు మాకు 100% మాతో పాటు ఉన్నారు. మాతో పాటు 2019 ముందు గ్లోబస్ ప్రచారం చేసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఈ రోజు 100% ప్రజలందరూ నమ్మారు. నిజమైన నిక్కచ్చైన నాయకుడు, ఏ సమస్య అయినా ఏ విషయంకైనా కొండబద్దలు కొట్టి ముందుకు రాగలే నికార్సైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అనేది గమనించారు. అందుకే మీకు గుడివాడలో చూసుంటారు, చాలా మంది అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరికి ప్రజలు తండోపు తండాలుగా వచ్చేవారు. అప్పుడు కనీసం సోషల్ మీడియా లేదు, కనీసం మీడియా కూడా ప్రాపర్గా లేదు, ఓన్లీ థియేటర్లు మాత్రమే. ఆ తర్వాత చూడాలి కాబట్టి పరిగెట్టుకొచ్చేవారు. ఈ రోజు పరిస్థితి విపరీతమైన సోషల్ మీడియా, విపరీతమైన ప్రెసెన్స్ ఉన్నా కూడా ప్రజలు వస్తున్నారంటే కారణం ఆయన మీద నమ్మకం, ఆయన మీద అభిమానం. ఈ రోజు మీరు గుడివాడ ఎందుకు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఎక్కడైనా సరే మేము పవన్ కళ్యాణ్ గారు కూడా కరోనా తర్వాత బయటికి రాకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అనవసరంగా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడైతే మనకి ఎలా ఎదుర్కోవాలో తెలుసు అందరికీ, అప్పుడైతే కనీసం తెలియదు. దానికి ఏదో విమర్శించారు అక్కడని ఇక్కడని. ఎవ్వరు ఎన్ని విమర్శించినా మా చిత్తశుద్ధి మాకుంది, మా కమిట్మెంట్ ప్రజల కోసం మాకుంది. మేము కేవలం రాజకీయం చేసింది ప్రజల కోసమే, కమిట్మెంట్తో చేస్తున్నాం, చిత్తశుద్ధితో చేస్తున్నాం అనే దాని మీద రాబోయే రోజులు ఆల్రెడీ ప్రజలందరూ నమ్మారు. అందరూ ఈ రోజు రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి. అంటే విజయ్ గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమస్య ఉన్నప్పుడా లేకుంటే అప్పుడప్పుడు మాత్రమే ఆంధ్రాలో పర్యటిస్తారు, పూర్తిగా రాజకీయాలు చేయరు, పార్ట్ టైం లాగా వస్తారనేది విపక్షాల వాదన. సో ఈ వాదనని పవన్ కళ్యాణ్ పోగొట్టుకోగలుగుతారా? సాయి గారు, వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు కాదండి. ఎవరు నాయకుడు బయటకు వచ్చారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 19 నెలల్లోని ఎన్నిసార్లు బయటకు వచ్చారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన హెలికాప్టర్ సీఎం అని అప్పుడు విమర్శించలేదా? ఈ రోజు ఒక్కరోజన్నా బురదలోకి దిగారా? మేము దిగాం. మా పవన్ కళ్యాణ్ గారు దిగి రైతులకు 2-3 సార్లు ఈ మొత్తం కూడా మేము పొలాల్లో దిగి పొలాలు చెక్ చేసుకున్నాం. మేము రైతుల దగ్గరికి నడుచుకొని వెళ్ళాం. మాకున్నది స్టార్డమ్, మాకున్న ఫేము, మాకున్న మా చరిష్మా వాళ్ళకి ఎక్కడుందండి? వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకోవాలి, జనాల్ని రాజకీయాలు చేసుకొని తెచ్చుకోవాలి, నాయకుల్ని ఎంట పెట్టుకొని నీకు భవిష్యత్తు ఉంది, నీకు ఇవి ఇస్తాం అవి ఇస్తాం, నీకు ఎమ్మెల్యేల సీట్లు ఇస్తాం, అది ఆయన దగ్గర వాళ్ళందరి దగ్గర ఉన్నది. వాళ్ళు నాయకులు అందరినీ కూడా కూడగట్టుకొని తీసుకొని రావాలి. మాకు అలాగే అవసరం. ఒక్కరే సింగిల్ గా వెళ్ళిపోయినా కూడా ప్రజలు అలా వస్తా ఉన్నారు. మొన్న గోబస్ ప్రచారం వల్ల మేము ఓడిపోయింది తప్పితే, వాళ్ళ డబ్బులు వాళ్ళ మద్యం పంపిణీ వల్ల మేము ఓడిపోయింది తప్పితే, ప్రజాస్వామ్యం ఓడిపోయింది అనుకుని మేము ఇచ్చేసాం తప్పితే మేము ఎక్కడా తక్కువ కాదు. 100% గెలుస్తాం. గెలిచేటప్పుడు ఇండివిజువల్ గా ఏమి లేకుండా నిజాయితీతో గెలాలనుకున్నప్పుడు మేము 100% ముందుంటాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ప్రజలకి పూర్తిగా ఉంది, 100% ఉంది. మేము అన్ని సమస్యల మీద మాకు చిత్తశుద్ధి ఉంది. ఏ సమస్య మీద మేము బయటకు రావాలి, ఏ సమస్య మీద మేము ఇచ్చేయాలి అనే దాని మీద మేము ఉన్నామండి. ఎవరు చెప్పారు లేరని? ఏ సమస్య చెప్పండి. మేము ఎస్పెషల్లీ నేనున్నాను, మా నాయకులందరూ, నియోజకవర్గ నాయకులందరం కూడా అక్కడక్కడ లోకల్ సమస్యల మీద వాటి మీద పూర్తిగా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు రైతు సమస్య చాలా పెద్ద సమస్య. అప్పుడు మరి కన్స్ట్రక్షన్ కూలీలు కానీ, కన్స్ట్రక్షన్ మ్యాన్ పవర్ కానీ వాళ్ళందరికీ పెద్ద సమస్య, తాపీ మేస్త్రులు వాళ్ళది. ఇలాంటి అనేకమైన సమస్యలు, పెద్ద సమస్యలు అన్నింటి మీద వాళ్ళు వచ్చారు. మేము కూడా నిన్నటికి నిన్న మద్యం దొంగతనంగా మద్యం డబ్బులు ఎక్కువగా అమ్ముతున్నారని మేము ధర్నా చేసాం. నేనే ఎస్పెషల్లీ మొన్న రోడ్లకి గోతులేస్తే ఎవడో కప్పపోతే నేనే చేసుకున్నాను. అలా మేము ప్రతిరోజు చేస్తా ఉన్నాం. లేదని ఎవరు చెప్పారు? వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారా ఈ నాయకులందరూ? మీరు ముందు జగన్మోహన్ రెడ్డిని, ముందు ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన తిరగాలి. ఆయనకి ప్రజలు ఒక పదవి ఇచ్చారు, ఆ పదవి ముందు చూసుకోరు.
ఆ పదవి చూసుకోకుండా అప్పుడప్పుడు వచ్చారంటే ఆయనలాగా రోజుకి 3 కిలోమీటర్లు పాదయాత్ర చేసేసి ఆయన పనులన్నీ చేసుకొని ఆ పాదయాత్ర చేస్తామని డప్పు కొట్టుకోమంటారా? ఆయన చిత్తశుద్ధి ఎంతో నివార్ తుఫాన్లో ఆ తిత్లీ తుఫాన్లో ఆయన పక్కనే ఆయన పాదయాత్ర చేస్తున్న ఏది విజయనగరంలో చేస్తా ఉంటే శ్రీకాకుళంలో వస్తే ఈయన రాలేదు. ఏం మాట్లాడతారండి? వాళ్ళకి కావాల్సింది ఓన్లీ కరెక్ట్ గా టైం వేసుకొని ప్లానింగ్ చేసుకొని ఆయన ఎవరు స్ట్రాటజిస్టులను తీసుకొని అన్ని కూడా ప్లాస్టిక్ ప్రేమలండి ప్రజల మీద. మాది నిక్కచ్చైన నిజాయితీ అయిన మాకు ప్రేమ, అభిమానం, కమిట్మెంట్. మీ ఎవరు చెప్పాల్సిన పనిలే. ప్రతి సమస్య మాది, ప్రతి సమస్య మీద మేము పోరాటం చేస్తున్నాం. వీళ్ళకి చూపించుకోవాల్సిన అవసరంలా. ఎవరికైతే సమస్య ఉందో ఆ సమస్య క్లియర్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచే పరిస్థితి మేము ఆల్రెడీ చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్నాం. వాళ్ళకి పడుకొని మొద్దు నిద్రలా ఏదో కుంభకర్ణ నిద్రతో పడుకొని పొద్దున్న లేసి చేయలేదు. ముందు చెక్ చేసుకోమని వాళ్ళందరినీ, మమ్మల్ని విమర్శించే వాళ్ళని. రైట్. మరొకటి, ఇప్పటి వరకు గతంలో దానికంటే కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు ఆలయాలకు సంబంధించిన ఇష్యూ కానీ. అంతర్వేదిలో రథం తగలబడినప్పటి నుంచి కానీ ఈ మధ్యలో తరచుగా ఆలయాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసానికి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఒక హిందూ వాది అనేటువంటి ముద్ర పడే అవకాశం లేదంటారా? సార్, ఇప్పుడు ఒక నాయకుడికి ఏ కులం అన్న ఉండొచ్చు, ఏ మతం అన్న ఉండొచ్చు, కానీ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన నాయకుడు అందరూ సమానమే. అయితే క్యాస్ట్ గురించి కానీ లేకపోతే కమ్యూనిటీ గురించి కానీ ఏదైనా సమస్య వస్తే రాజకీయ నాయకులు మనకెందుకు, అది సెంటిమెంటు, అది మనల్ని ఎందుకు అందులో దూరాలి, మనం ఇబ్బంది పడతాం అని చాలా వరకు ఇప్పుడు వరకు మనం చూసాం నాయకుల్ని. కానీ అది కరెక్ట్ కాదు కదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అనవసరం చిత్తశుద్ధితో ఇదే సమస్య ఇంకొక కమ్యూనిటీ ఇంకొక రిలీజియస్కి వస్తే కూడా అలాగే మేము స్పందిస్తాం కూడా. ఇప్పుడు మేము కేవలం ఓటు బ్యాంక్ కోసం మేము వేసుకోవాలంటే కమ్యూనిటీల మీద బోల్డ్ ఓటు బ్యాంక్ వేసుకోవాలి. మేము అనేక సార్లు ఓపెన్ గా మాట్లాడాము. మేము పవన్ కళ్యాణ్ గారు ఓపెన్, ఆయనంత ధైర్యం, ఆయనంత తెగింపు, ఆయనంత అంటే ఆయన ఏమనుకుంటాడో ఆయన మాట్లాడతారండి. ఆయన ఏదో కొత్తగా మేము హిందువుల్ని భుజానేసుకుంటాం కాబట్టి హిందువులు మాకు ఓట్లు వేస్తారు. నో, ఎవ్రీబడి, అన్ని కులాల్లో అన్ని మతాల్లో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అందరూ కూడా సమానమే. ఇక్కడ జరుగుతున్నది మీరు కావాలని ఒక కుట్ర జరుగుతున్నప్పుడు కుట్రని బయటికి తీసి 100% మేము స్టాండ్ అవుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. అది ఏ కమ్యూనిటీ అయినా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే అందరికీ మేము సమానంగానే ఉంటామండి. అందులో ఎటువంటి తేడా లేదు. మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవాలంటే ఈ పార్టీకి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి 3వ 4వ ముఖ్యమంత్రి అవ్వాలి. అలాంటివి మాకు లేవండి. స్ట్రైట్ రాజకీయం, కమిటెడ్ రాజకీయం, ఏదైతే నిజాయితీ, ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మీద వెళ్తాం. మాకేం భయం లేదు. ఓట్లు పడతాయి పడవు అలాంటి భయం లేని ఏకైక పార్టీ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందంటే అది ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే. విజయ్ గారు, మరొకటి, ఇప్పుడు ఏపీలో బీజేపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది గతంతో పోల్చినా కూడా ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పుడు బీజేపీ జనసేన రెండు కలిసి వెళ్ళడం వల్ల ఇప్పుడు బీజేపీ లాభపడుతుందా, జనసేన లాభపడుతుందా? పవన్ కళ్యాణ్ని స్టార్డమ్గా వాడుకోవడం వల్ల బీజేపీ అవకాశంగా తీసుకుంటుందా? సార్, వాడుకోవడం ఇచ్చేయడం అనేది ఇక్కడ కాదండి. కేంద్రంలో మోడీ గారి నాయకత్వాన్ని మా నాయకత్వం సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కాదు. సౌత్ లో చాలా వరకు ఆయనకు ఫేమ్ ఉంది. ఏ రాష్ట్రం వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, కేరళ వెళ్ళండి, ఒరిస్సా వెళ్ళండి, ఛత్తీస్గఢ్ వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన స్టార్డమ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు నెక్కచ్చిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం, స్టాండర్డ్ గా చేస్తున్నాం. ఇంతకుముందు వీళ్ళందరూ ఏదేదో మాట్లాడారు, కానీ మేము కంటిన్యూస్ గా స్టాండ్ అయ్యి మేము ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం. మాకు ఓట్లు రావాలో ఓట్లు పోవాలనే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నాం రాజకీయం. అది అంతా గమనించారు. ఇక్కడ ఎవరు వాడుకుంటున్నా ఎవరు ఇచ్చేస్తున్నారు అనేది కాదు. 100% ఓటు బ్యాంక్ అనేది అందరికీ ఉంటుందండి. ఏ రోజు ఎవరికి ఓటు వేస్తారో ప్రజలకి తెలియాలి. కానీ చిత్తశుద్ధితో మేము ముందుకెళ్తున్నాం. మమ్మల్ని బీజేపీ వాడుకుంటుందా, మేము బీజేపీకి ఇచ్చేస్తామా, రేపు స్టార్ అన్ని కాదండి. ఇద్దరం కలిసి ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, ఈ రాష్ట్రాన్ని బతికించడం కోసం ఇక్కడ ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కలిసి ముందుకెళ్తున్నాం. మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే 100% మీకు ఈవెన్ 2014లోనే మేము చాలా క్లారిటీగా, అప్పుడు మేము కావాలంటే సీట్లు తీసుకుని ఉంటే 15-20 సీట్లు మేము గెలిచేవాళ్ళం. కానీ అవన్నీ కాకుండా కేవలం సపోర్ట్ చేసి ఆ రోజు ఉన్న రాష్ట్ర పరిస్థితిని
అర్థం చేసుకొని రాష్ట్రం అధోగతి పాలవకూడదని ఆ రోజు అక్కడ బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేయడం, తర్వాత కూడా వాళ్ళు తప్పు చేస్తే మేము ఎదిరించడం ఇవన్నీ జరిగినాయి. 100% వితౌట్ ఎనీ ఇది మేము బీజేపీకి సపోర్ట్ చేసాం, ఇద్దరం కలిసి ముందుకెళ్తాం. 100% రాష్ట్రంలో కేంద్రంలో మోడీ గారికి ఎంతైతే ఫేమ్ ఉందో రాష్ట్రంలో అంతే ఫేమ్, దానికన్నా అంత ఫేమ్ మరి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కలిసి వెళ్తాం, ఎవరిని వాడుకోవాల్సిన పని లేదండి. మరొక వైపు కొద్ది రోజుల క్రితం అటు బీజేపీ అధ్యక్షులు నడ్డా గారిని పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏపీలో యాక్టివ్గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందా అక్కడ చర్చ, లేకుంటే అక్కడ ఏమన్నా ఎలాంటి డిస్కషన్ జరిగింది అనుకుంటున్నారు మీరు? సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ నడ్డా గారు వెళ్ళొచ్చిన తర్వాత కలుస్తున్నారు, యాక్టివ్ గా చేస్తున్నారు, ఇవన్నీ కాదండి. ఇంతకుముందు కరోనా అప్పుడు ఆయన ఒక వ్రతంలో పూజలో ఉన్నారు, 3 నెలలు కంటిన్యూస్ గా ఆ పూజలో ఉన్నారు. అది చాలా సెన్సిటివ్. ఆ వ్రతం చేసిన వాళ్ళు కరోనా ఎఫెక్ట్ చాలా ఫాస్ట్ గా, దేవుడు దయ, దేవుడు ఆయన మీద ఉన్నారు కాబట్టి అక్కడ మేము ఇచ్చేసాం. తర్వాత ఆ టైంలో మేము బయటకు వచ్చినప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది, మీకు అన్ని తెలుసు. అందుకోసం అప్పుడు అలా ఉన్నాం. ఈ రోజు చాలా వాస్ట్ అండర్స్టాండింగ్ ఉంది, మెడికల్ గా అసిస్టెన్స్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. దాని మీద మేము ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, ఏదో నడ్డా గారితో చెప్పిందా. అసలు మీకు అందరికి అర్థం అంటే ఈ ప్రైమ్ 9 ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు డైరెక్ట్ చేయలేరు. ఆయన డైరెక్ట్ చేయాలంటే ఆయన మనసే, ఆయన మనసు స్పందించిందంటే ఎవరి మాట వినరు, వెళ్ళిపోతారు అంతే. అది గమనించాలి ప్రజలందరూ, అది గమనించాలి మీడియా అంతా. ఆయన్ని ఎవరు డైరెక్ట్ చేయలేరండి. ఏదో నడ్డా గారి దగ్గరికి వెళ్తే ఒకలాగా డైరెక్షన్, లేకపోతే ఏదో స్ట్రాటజిస్టులు పెట్టుకొని డైరెక్షన్, అవన్నీ వేరే పార్టీలు, మాకు కాదు. వేరే పార్టీలు నటించడానికి మేము ప్రజల్లోకి వచ్చి జీవిస్తాం, సినిమాల్లో నటిస్తాం. వాళ్ళు అలా కాదు, వెనకాతల జీవిస్తారు, ప్రజల్లో నటిస్తారు. మాకు ఆ పని లేదు. ఈ మనసు ఏం చెప్తే అది వెళ్ళే నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ భారతదేశంలో. సో ఇప్పుడు భవిష్యత్తులో పొత్తు పెట్టుకున్న ఆప్షన్ ఏమైనా కనిపిస్తుంది ఏపీలో మిగతా పార్టీలతో? ఇప్పటికే బీజేపీ, జనసేన 2 పార్టీలు కలిసే ఉన్నాయి. సో ఇంకా ఇతర పార్టీలతో కలిసి ఏమైనా 2023కి ప్లానింగ్ చేసుకుంటున్నాయా? దీనికి సంబంధించి ఏమన్నా అప్డేట్ మీకు కనిపిస్తుందా? సార్ బోల్ టైం ఉంది. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఏవి జరగకపోవచ్చు. మా కమిట్మెంట్ ఏంటంటే, మొన్న మాకు ఏదన్నా అలయన్స్లతో ఉండి మేము సంపాదించుకొని మేము నిలదొక్కుని మేము ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అవ్వే టైంలోనే మేము అందరికి సపోర్ట్ చేసి మేమేమి తీసుకోలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీదే వెళ్తుంది రేపు రాబోయే రోజుల్లో. ఈ రోజు నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది. మేము ఎవరితోని మేము ఇచ్చేయడం కాదు, మేము అలయన్స్ కి వెళ్ళడం కాదు, అందరూ మాతో అలయన్స్ కి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అన్కండిషనల్ గా బీజేపీతో వెళ్ళాం, బీజేపీ మేము కలిసి వెళ్తున్నాం, మేము బీజేపీ కలిసి వెళ్తాం. ఇప్పటికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ఉన్న 2 పార్టీలు కూడా మాకు సమాన దూరం అని చెప్పాం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏది జరగకపోవచ్చు. ఏది ఏమైనా మా పార్టీ వరకు మీరు అడిగితే మాత్రం మేము గెలుస్తామా, గెలవా, ఓడిపోతామా, లేకపోతే ఎవరన్నా మమ్మల్ని ఏమనేస్తారా, లేకపోతే ఇంకోట, ఇవన్నీ మాకు తెలీదు. మాకు తెలిసింది ప్రజలు, వాళ్ళు బాగోగులు, వాళ్ళకు కావాల్సిన ఏమో అడిగామా, చేసామా, మరి మేము ప్రాణాలకు కూడా తెగించి ముందుకెళ్తాం. అదే తత్వం కింద జన సైనికుడి నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు, మా నాయకుడు, మా అధినాయకుడు వరకు అదే కమిట్మెంట్ తో మేము ప్రజలతో ఉన్నాం. కాబట్టి మాకు ఇవన్నీ అవసరం లేదండి. రాజకీయాల్ని మార్చడానికి, ఆ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయేది, దిశ చూపించబోయేది జనసేన పార్టీ, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు. విజయ్ గారు, మరొకటి, ఏ రకంగా చూసినా కూడా ఏపీలో బీజేపీ కంటే కూడా జనసేన స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు రాబోయేటువంటి కొద్ది రోజులలో తిరుపతి ఎన్నిక కూడా ఉంది. ఇక్కడ బీజేపీ అక్కడ టికెట్ను ఆశిస్తుంది, పట్టుబడుతుంది కూడా. ఎందుకు జనసేన నిలబడుతుందా లేదా? అక్కడ అసలు దానికి సంబంధించి ఇద్దరు పార్టీల నుంచి ఎవరు నిలబడే అవకాశం ఉంది తిరుపతిలో? సరే, ఇక్కడ పట్టుబడుతుందని ఎక్కడ చెప్పారు సార్? అప్పుడు వాళ్ళు ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. సోమవీర్రాజు గారు మాట్లాడింది, అందరూ చాలా మంది ఏమన్నారంటే, సోమవీర్రాజు గారు అనౌన్స్ చేశారు కదా. సోమవీర్రాజు గారు అనౌన్స్ చేయలేదు సార్, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, అనౌన్స్ చేయలేదు. ఆయన వాళ్ళ పార్టీ మీటింగ్ లో, బీజేపీ పార్టీ మీటింగ్ లో ఆయన మాటలు చెప్పుకున్నారు. మేము చెప్పుకుంటున్నాం, జనసేన క్యాండిడేటే అక్కడ ఇదవ్వాలని. మా యాస్పిరేషన్ మాకుంది, వాళ్ళ యాస్పిరేషన్ వాళ్ళకుంది. కానీ కలిసి వెళ్ళేటప్పుడు కూర్చొని ఎవరి అడ్వాంటేజ్ ఏంటుంది, ఎలాగ చేయాలి, ఎలా గెలాలి, గెలిచిన తర్వాత ప్రజలతో ఎవరు బాగుంటారు. ఎందుకంటే గెలిపించడం ఈ రోజు చాలా ఈజీ అయినది పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ.
జనసేన పార్టీ బీజేపీ ఏ క్యాండిడేట్ ని పెట్టినా గెలగలిగే దమ్ము సత్తా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. రేపు గెలిచిన తర్వాత క్యాండిడేట్ చిత్తశుద్ధితో అదే కమిట్మెంట్ తో చేస్తాడా లేదా అనే దాని మీద, ప్రజలకి అండదండగా ఉంటాడా లేదా అనే దాని మీదే మా చర్చ ఉంటుంది. అనేకమైన ఫ్యాక్టర్స్ మీద మేము డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కస్ చేసుకున్నప్పుడు మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మాకు మా పార్టీయే క్యాండిడేటే ఉండాలి, మా పార్టీ అక్కడ ఉండాలనే పట్టు విడుపులు మాకేమి లేవు, మాకు పట్టులు లేవు. మాకు కావాల్సింది ప్రజలు, మాకు కావాల్సింది వాళ్ళ బాగోగులు, మంచి నాయకులు. అది భారతీయ జనతా పార్టీలో ఉండండి, జనసేన పార్టీలో ఉండండి, నాయకుడు అనే వాడిని ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి లేపి వాడి వెనకాతలు ఉంటాం. అది మాకు 100% కరెక్ట్ ఉంటుంది. వీ డోంట్ మ్యాటర్, మేము అసలు వీ డోంట్ మైండ్ గివింగ్ టు బీజేపీ ఆర్ జనసేన. మాకు ఏదైనా ఈ రోజు ఇద్దరు కలిసి వెళ్తున్నాగా, గాజు గ్లాసా కమలమా మాకు అనవసరం. మేము నాయకుల్ని ప్రజలకు ఇవ్వాలి, మంచి నాయకుడిని ప్రజలకు ఇవ్వాలి. రైట్, అది మా సంగతి. రైట్ విజయ్ గారు, ఫైనల్గా ఒకటి, నేను సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే, జనసేన కార్యకర్తలే చెప్పినటువంటి అంశం కామెంట్ల ద్వారా చూసింది ఏంటంటే, బీజేపీ బలపడ్డానికి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని ఏపీలో నడుస్తుంది అనేది వారు చేసినటువంటి కామెంట్స్. దీనిపైన ఏమంటారు మీరు? సార్ అభిప్రాయం ఉంటుంది సార్. ఇప్పుడు మా పార్టీలోని మా భావస్వారూప్యత అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే మా వాళ్ళు ఏం మాట్లాడినా, మా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చండి, పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి పిచ్చండి. వీళ్ళిద్దరు అభిమానం అసలు మీరు ఎవరు అసలు నేను ఒక పవన్ కళ్యాణ్ గారి పిచ్చ ఫ్యాన్నే, మాకే అర్థం కావట్లేదు వాళ్ళిద్దరికి ఉన్న లింకు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళ ఆస్పిరేషన్ అది ఏదన్నా చేస్తారు. కానీ ఇప్పుడు మేము పార్టీ పరంగా ఉన్నాం కాబట్టి డిసిప్లిన్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. మేము ఒకసారి అర్థం చేసుకుంటున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఉన్న పరిస్థితి, వాళ్ళు చెప్పడంలో తప్పేమో లేదు, ఓపెన్గా చెప్పనియండి. కానీ ఎవరో మమ్మల్ని పట్టుకొని డెవలప్ అవుతారు, మమ్మల్ని పట్టుకోకుండా డెవలప్ అవరు. ఒకసారి కలిసినప్పుడు బోత్ సైడ్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి, బోత్ సైడ్స్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డెఫినెట్ గా పార్టీస్ లైక్ బీజేపీ, ఎందుకంటే చాలా చిన్న దగ్గర నుంచి, చాలా ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ఈ రోజు మహాశక్తిగా ఎదిగిన బీజేపీ పార్టీ డెఫినెట్ గా మరి ఆ అడ్వాంటేజ్ తీసుకుంటది కదా. తీసుకొని వాళ్ళు కంటిన్యూస్ డెవలప్మెంట్ అండి. ఎప్పుడు కూడా పార్టీని పెంచుకుంటూ వెళ్తానే ఉన్నారు. ఈ అధికారంలో ఉన్నోళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు కాదు ఆ పార్టీకి డెవలప్ చేసేది. దానికి ఒక సెటప్ ఉంది, సపరేట్ సెటప్ ఉంది. వాళ్ళు రోజు రోజుకి పెరుగుకుంటూ వెళ్తారు. వాళ్ళు కనబడచ్చు, ఇబ్బంది ఏం లేదు. మా అలాంటి ఏం లేవండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మమ్మల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు అడ్డు. డెఫినెట్ గా బీజేపీ లాంటి పార్టీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో వచ్చింది అంటేనే మా నాయకుడు ఒక చిత్తశుద్ధి, మా నాయకుడు ఒక చరిష్మా, మా నాయకుడు ఒక కమిట్మెంట్, అవన్నీ చూసుకొని వచ్చింది. డెఫినెట్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది మా పార్టీ నుంచి. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. మొత్తానికి ఏపీలో బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు వెళ్తున్న ఈ సందర్భంలో బీజేపీకి ఒక ఆయుధంగా పవన్ కళ్యాణ్ ఒక బుల్లెట్గా మారిన విషయం మాత్రం ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దీని ద్వారా బీజేపీ పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు వెళ్ళి ప్రజలకు మమేకమవుతారనేది చూడాల్సింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే యాక్టివ్గా గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమవుతూ నివార్ తుఫాన్ బాధితులే కానీ ఇతరత్ర అన్నిటి కార్యక్రమాల్లో కూడా ముందుంటూ ప్రజలకు దగ్గరవుతున్న సందర్భంలో భవిష్యత్తులో ఇద్దరి కలయిక ఏ విధంగా కొనసాగుతుందో కాలం నిర్ణయిస్తుంది. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.